హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. డల్కోఫ్లెక్స్ టాబ్లెట్లో బిసకోడైల్ 5 mg ఉంటుంది. బిసకోడైల్ అనేది లాక్సేటివ్, అంటే మలం క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల మోషన్ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిసకోడైల్ తీసుకోవడం వల్ల ప్రేగుల యొక్క మూమెంట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని వలన ఎవరైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ అనేది తీసుకోవచ్చు. ఇది ప్రేగులో నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ స్థాయిలను కూడా మారుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలాగే కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు, ఉబ్బసం ఉన్న వాళ్ళు, ఫ్లాటిలెంట్ సమస్యతో బాధపడే వారు కూడా ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్. ఈ టాబ్లెట్ పడుకునే ముందు తీసుకోవాలి. పెద్దవారు అంటే అడల్ట్స్ రోజు 1 నుండి 2 టాబ్లెట్లు తీసుకోవచ్చు. పర్ డే 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 1 టాబ్లెట్ తీసుకోవాలి. ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఎవరు తీసుకోకూడదు చూద్దాం. ఎవరైతే కాల్షియం టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం టైం గ్యాప్ ఇచ్చి ఈ టాబ్లెట్ యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ మరియు లాక్టేటింగ్ మదర్స్ కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని లేదా ఫార్మసిస్ట్ అడ్వైస్ తీసుకొని ఈ టాబ్లెట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. వామిటింగ్స్ అవ్వడం మరియు అవుతున్నట్టు అనిపించడం, డోస్ అనేది ఎక్కువగా తీసుకుంటే లూజ్ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. స్టమక్ పెయిన్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిసకోడైల్ అనేది 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టాబ్లెట్ ఫామ్, సెకండ్ వన్ వచ్చేసి సపోజిటరీస్ ఉంటుంది. సపోజిటరీస్లో 5 mg ఇంకా 10 mg ఉంటుంది. 5 mg వచ్చేసి 12 years లోపు పిల్లలకి ఇవ్వచ్చు. పర్ డే 1. ఎన్ని డేస్ యూజ్ చేయాలనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని యూజ్ చేయాలి. 12 years దాటిన పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి యూజ్ చేయొచ్చు 10 mg. పర్ డే 1